సాధారణంగా మనుషులు జీవితంలో ఎక్కువగా కోరుకునేది ఘనత. నాకు విలువ ఇవ్వాలి, ఘనత ఇవ్వాలి అని కోరుకుంటూ ఉంటారు. ఆ ఘనత కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కొన్నిసార్లు విలువ ఇవ్వకపోయేసరికి, ఘనత రాకపోయేసరికి ఎదురు కూడా తిరుగుతారు. కానీ ఈ సమయంలో నువ్వు గుర్తించాల్సింది ఏంటంటే, నిజమైన ఘనత దేవుడి దగ్గర నుంచి వస్తుంది. కానీ దేవుడి దగ్గర నుంచి ఘనత రావాలంటే నువ్వు ఏం చేయాలి? పరిశుద్ధ గ్రంథం నుంచి చూసినట్టయితే సామెతలు 15వ అధ్యాయము 33వ వచనంలో మనం చూస్తాం. ఘనతకి ముందు వినయం ఉండును. అంటే నీకు ఘనత రావాలి అంటే నీకు వినయం ఉండాలి. ఆ వినయం నీ హృదయంలో కలిగి ఉండాలి. వినయము ఘనతకి ద్వారాలు తెరుస్తుంది. ఒక్కసారి ఆలోచించు, దేవుని దగ్గర నుంచి ఘనత వస్తే నీ జీవితం ఎంత అద్భుతంగా ఉంటుందో. నీ హృదయంలో వినయం కలిగి ఉంటే దేవుడు 3 బహుమతులు ఇస్తాడు. అదేంటో పరిశుద్ధ గ్రంథం నుంచి చూద్దాము. సామెతలు 22వ అధ్యాయము 4వ వచనంలో చూసినట్టయితే, ఆయన యందు భయభక్తులు కలిగి నీ హృదయంలో వినయము కలిగి ఉంటే ఐశ్వర్యము, ఘనత, జీవము ఆయన నీకు ఇస్తాడు. అంటే వినయము వీటన్నిటికీ ద్వారాలు తెరుస్తుంది. నీ హృదయంలో వినయం కలిగి ఉండి ఆయనని మొదటిగా గణపరచు. ఆయనని గణపరిస్తే ఆయన ఖచ్చితంగా నిన్ను గణపరుస్తాడు. పరిశుద్ధ గ్రంథం నుంచి చూసినట్టయితే మొదటి సమయంలో 2వ అధ్యాయము 30వ వచనంలో మనం చూస్తాము. నన్ను గణపరచు వారిని నేను గణపరచెదను, నన్ను తృణీకరించు వారు తృణీకరించబడుదురు అని. ఆయనని గణపరిస్తే ఆయన నిన్ను గణపరుస్తాడు. నీ హృదయంలో వినయం కలిగి ఉండి ఆయనని గణపరచు, ఖచ్చితంగా ఘనత చూస్తావు. ఈ సమయం అందు ఒక్కసారి ఆలోచించుకో, మనుషుల దగ్గర నుంచి నువ్వు ఘనత ఆశిస్తున్నావేమో. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, ఇవాళ నిన్ను గౌరవించే మనుషులే, నీకు విలువ ఇచ్చే మనుషులే రేపు నిన్ను తృణీకరిస్తారు. మనుషుల దగ్గర నుంచి ఎప్పుడు కూడా ఘనత ఆశించకు. నిన్ను తృణీకరించిన మనుషుల ఎదుటనే దేవుడు నిన్ను గణపరుస్తాడు. వాళ్ళు ఆశ్చర్యపోయే రీతిగా నిన్ను గణపరుస్తాడు దేవుడు. ఇవాళ నుంచి మనుషులు నీకు ఘనత ఇవ్వకపోయినా, విలువ చూపించకపోయినా ఏమాత్రం కూడా బాధపడకు. నీకు నిజమైన ఘనత దేవుని దగ్గర నుంచి వస్తుంది. దేవుని దగ్గర నుంచి ఘనత రాకపోతే బాధపడు. దేవుని దగ్గర నుంచి నీకు ఘనత రావట్లేదు నీ జీవితానికి అంటే నీలో లోపం ఉంది. నీ హృదయము వినయంతో నిండి లేదు. దేవుని గణపరచట్లేదు నువ్వు. నీ హృదయంలో వినయం కలిగి ఉండి ఆయనని గణపరచు. ఆయన తృణీకరించే దేవుడు అస్సలు కాదు. గాడ్ బ్లెస్ యూ.